ఇప్పుడేదో అనిల్ కుమార్ సింఘాల్ ఇంకొక అధికారి దోషులు కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడినారు. మరి అనిల్ కుమార్ సింఘాల్ అనేటువంటి వ్యక్తి మీరు సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినారు వాళ్ళు అని మీరే చెప్పి ప్రకటించినారే, మరి మీరెందుకు రెండవసారి అనిల్ కుమార్ సింఘాల్ గారిని 2 సార్లు ఈవోగా వేసినారు? ఏంటి ఆ మతలబు? దానికి కారణమేంది? ఈరోజు అనిల్ కుమార్ సింఘాల్ని తీసేయటానికి దీన్ని బూచిగా చూపించి ఆ తుపాకీతో అనిల్ కుమార్ సింఘాల్ని కాల్చటం కాదా అన్నటువంటి అనుమానం అందరికీ రావటం లేదా? మా హయాంలో అట్లాగే సత్యకుమార్ అనేటువంటి మంత్రి, అంటే వీళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి మాట్లాడమన్నటువంటి మాటలు, కల్తీ నెయ్యి జరిగిందా లేదా అన్నటువంటి విషయం చెప్పండి అని చెప్తున్నారు. కల్తీ నెయ్యి కాదు మీరు చెప్పింది, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో తయారు చేసినటువంటి లడ్డూలు అని మీరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. దానిని మేము అది తప్పు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖండిస్తున్నాం. ఈ రోజున తప్పు జరిగిందని, నెయ్యిలో కల్తీ వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మేము ఖండించటంలే. కానీ మీ హయాంలో నుంచి కూడా దర్యాప్తు చేయవలసేటువంటి ధైర్యం మీకు రావాలని కోరుకుంటున్నా. ఈ రోజు మీరు దోషులుగా చూపించినటువంటి వ్యక్తులే మీ హయాంలో కూడా అధికారులు, సరఫరాదారులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ తప్పిదమంతా మా మీద వేసేటువంటి మాటలు, నిందలు తప్పు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఎన్డీడీబీ రిపోర్టు గాని, ఎన్డీఆర్ఐ రిపోర్టు గాని ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా పేర్కొన్నది. అలాగే మీరు చెప్పినటువంటి విలేకరుల సమావేశంలో మేము నిబంధనల్ని సడలించినందువలన ఈ రకమైనటువంటిదంతా జరిగింది అనేటువంటి మాటలు చెబుతున్నారు. దానికి మళ్లీ చెబుతున్నా, ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్న పాల ఉత్పత్తిదారులను, అంటే ఎంటర్ప్రినర్స్ ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారే తప్ప ఏ రకమైనటువంటి దురుద్దేశం లేదు. లేకపోగా సడలించిన తరువాత మీరన్నట్టుగా మీరేదో కఠినమైనటువంటి నిబంధనల్ని వేసిన తరువాత, సడలించిన తరువాత వచ్చినటువంటి కంపెనీ ఒక్కటి కూడా లేదు. ఈ టెండర్లలో పాల్గొన్నటువంటిది ఒక్కటంటే ఒక్కటి లేదు. నిరూపించండి, దేనికైనా సిద్ధం. ఈ బోలే బాబా, ఆ వైష్ణవి, ప్రీమియర్ వీళ్ళందరూ కూడా ఆ ముందే మీరు కఠినతరం అని మీరేదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో అప్పుడే టెండర్లు వేసినటువంటి వాళ్ళు. ఈ రోజున ఏ 4 ట్యాంకర్ల ద్వారా జరిగింది అని, నేరారోపణ జరిగింది అని చెబుతున్నారో ఆ ఏఆర్ డైరీ, మాల్ గంగా, ఇవి మేము కఠినతరం చేసిన తరువాతనే పాల్గొన్నారు. అంటే ఆ అర్హత కఠినతనం చేసినా చెయ్యకపోయినా పాల్గొనేటువంటి స్థాయిలో వాళ్లకు అర్హతలు ఉన్నాయని ఆ అర్హతను నిర్ణయించేటువంటి కమిటీలు నిర్ధారించిన తరువాతనే ఇవి చేయటం జరిగింది, టెండర్లలో పాల్గొనటం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో జంతువుల కొవ్వు కలిపినారు అని ఆ 4 ట్యాంకర్లను ఉద్దేశించి చెప్పారో ఆ 4 ట్యాంకర్లని తిరిగి శ్యామలరావు గారు ఈవోగా ఉన్నప్పుడే
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ 4 ట్యాంకర్ల మీరు చెప్పిన ఆవు కొవ్వు కలిపినటువంటి నెయ్యిని ఆవు కొవ్వుతోనే తయారు చేసినటువంటి లడ్డూలను తయారు చేసినారు అని సిబిఐ తన నివేదికలో స్పష్టంగా కోర్టుకు పేర్కొన్నది. ఇక దొంగలెవరు? అలాగే ఈ పత్రికా సమావేశంలో మేం చాలా ట్యాంకర్లను వెనక్కి పంపించేసినామని అన్నారు. మా హయాములో 18 ట్యాంకర్లను పట్టుకొని ఆనాడున్నటువంటి ప్రామాణికతలకి సరిపోనటువంటి ట్యాంకర్లను మేము అంతకు పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 14 సార్లు రిజెక్ట్ కాబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మరిచిపోతే ఎలా? నెక్స్ట్ సిఎస్ఆర్టీఐ సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చిన తరువాత చైర్మన్ కు అందిస్తే ఆయన కళ్ళు మూసుకున్నాడు అని అంటున్నారు. టీటీడీ నిబంధనలను ఒకసారి చదవండి. టీటీడీ పాలక మండలి తనకున్నటువంటి అధికారాలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు బదలాయించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అధికారులు చూస్తారు. అధికారులు మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలవకుండా చైర్మన్ నెలను ఎందుకు కలిసినారు? మీరు ఎలా అంటారు ఆ మాట? చైర్మన్ కి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది? ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంతా కూడా అధికారులదైనప్పుడు అక్కడ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు ప్రత్యేకంగా విచారణ చేయిస్తాము, మా దృష్టిలో వీళ్లు నేరస్తులే, అయినా మేము చాలా జాగ్రత్తగా వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తితో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా విచారిస్తాము. ఏంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా విచారించేది? నేరస్తులైతే ఎవరినైనా కూడా తీవ్రంగా శిక్షించమనే కదా మేము మొదటి నుంచి అడుగుతున్నాం. సిబిఐ లాంటి ఉన్నతోన్నతమైనటువంటి సంస్థే మేము నిర్దోషులము, మాకు సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని నిర్ధారించిన తర్వాత అధికారులు, కొద్దిమంది అధికారులు, సరఫరాదారులు ఈ టెక్నికల్ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారు అని తమ నివేదికలో పేర్కొన్న తర్వాత మా వాళ్లను దోషులుగా చేయటానికే మీ ప్రయత్నం ఏంటి? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? ఆయన గారి శాసనసభ ముఖ్య నాయకుల సమావేశంలో